ఉగ్రదాడిలో బలైన మధుసూదన్ కుటుంబానికి అండగా ఉంటామని సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు జి సతీష్ రెడ్డి తెలిపారు. ఉగ్రదాడిలో బలైన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబాన్ని కావలి ఎమ్మెల్యే దొగుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎల్లప్పుడూ మధుసూదన్ కుటుంబం యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారని తెలిపారు. నేను కూడా దాడి సంఘటన, వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని వారికి ధైర్యం తెలపడం జరిగిందన్నారు. కావలి ఎమ్మెల్యే దొగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మధుసూదన్ రావు కావలి పట్టణానికి శోకాన్ని మిగిల్చిందన్నారు. ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలో ఏ విధంగా తప్పకుండా ఆదుకోవడం జరుగుతుందన్నారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. మధుసూదన్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. हमारा है सोमशेट्टी मधुसूदन, हमारा है सोमशेट्टी मधुसूदन, हमारा है भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की। దగ్గరికి వస్తే ధర్మం ఏం పాత ఎత్తుకోపోతాం. మనం చనిపోతే, ఆ బిడ్డ చనిపోతే నిన్న 6 కిలోమీటర్లు నడిచి మంత్రుల కానించి అందరూ నడిచి సాగనంపారు. ఈ డబ్బు రేపు మనతో నడవదు, మీరు చేసే సేవలే నడుస్తాయి. నాకు కొంచెం బాధ అనిపించింది, దయించి అర్థం చేసుకోమని చెప్తున్నా. ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి అవసరం. సుఖాల్లో చాలా మంది వస్తారు, కష్టాల్లో ఉన్నప్పుడే మనుషులు అండగా ఉండాలి. వాళ్ళని డబ్బుతో సహాయం చేయాల, మేమున్నామని ధైర్యం ఇవ్వాలి. ఆ బిడ్డకు మేము చూపించిన ప్రొఫెషన్ ఈరోజు ఆ తల్లి దగ్గరకు పోతే భర్త చనిపోయినటువంటి దానికంటే కూడా నా భర్తని గౌరవంగా సాగనింపిన కావలికి ఆ పిల్ల చెల్లెలు చేస్తే నిజంగా నేను ఆనందించా. అది మనకు కావాలి, అలా ఉండాలి మనకు కావాలి. బ్రహ్మం గారు చెప్పింది కనకపట్నం అంటే డబ్బు కాదు, కీర్తితో ఉన్నట్టుగా కావలి కావాలి, త్యాగాలకు ప్రతీకగా కావలి ఉండాలి. అప్పుడే కావలి కనకపట్నం. దయించి ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చిన నాడు అందరం సంఘటితగా మేము మీ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉంది అని తెలియజేయడానికే ఈ రోజున మళ్ళా మేము క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేశాం. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంఘీభావం చెప్పాలి, ఇది కాదు సంఘీభావం అంటే. మన ఇంటిలో జరిగితే ఆ బాధ మనకు అర్థమవుతుంది. ఎక్కడో దేశానికి వెళ్ళి విహారయాత్రకి వెళ్ళి పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకు కూడా ప్రాంతాలు చూపించాలి, ఆ బిడ్డలు ఇంకా ఎదగడానికి మానసిక వికాసాన్ని తీసుకురావాలని బిడ్డల చదువు పూర్తయితే ఎగ్జామ్ రాసిన మరుసనాడే బిడ్డలు తీసుకొని వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం పోయినటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో నీరు కార్చి ఈరోజు భార్య చేతిలో పెట్టి చేతిలో చెయ్యేసి ఇద్దరు వాళ్ళ పనుకుంటే ఆ టెర్రరిస్టులు ఆ బిడ్డని 42 తూట్లతో తూల్చి కాల్చి చంపినటువంటి వైనం. ఇది మన కావలికి జరిగిన అన్యాయం, ఇది కావలికి జరిగిన ఘోరం. కాబట్టి ఈరోజు పోతా మనం ఏమి ఎత్తుకోపోం, డబ్బుతో పోం, కీర్తితో పోవాలి. పోతే 10 మంది మనల్ని
గుర్తుంచుకోవాలి. చనిపోతే మన చిరంజీవిగా బతకాలి. బతికినప్పుడు కాదు, చనిపోయినప్పుడు తోడుండాలి. ఇది కాదు మన కావలి గడ్డ. ఈరోజు సంఘీభావం ఇలా కాదు. ప్రజలు స్వచ్ఛందంగా రావాలి. ఎలా వస్తారు? రేపు మీ ఇళ్లలో అన్యాయం జరిగిన రోజు ప్రజలు ఒక బిడ్డకి అన్యాయం జరిగితే ఆ బిడ్డ సంఘీభావం చెప్పాల్సిన పరిస్థితుల్లో ధనం వైపు మనుషులు చూస్తున్నారే తప్ప మానవతా విలువలతో లేని రోజుల్లో మనకే అది అన్యాయం జరిగితే, మన ఇంటిలో జరిగితే ఆ నలుగురు కూడా మనకు దొరక్కపోతే మన జీవితాలు ఏందో ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మధుసూదన మరణం ఈ కావలలో ఒక కంటింపు కాదు, కావలలో ఒక చైతన్యానికి నాంది పలకాలి. చాలా బాధాకరమైన విషయం. నాకు ఒక బిడ్డ టెర్రరిస్టులో చనిపోయి ఈరోజు ఆ బిడ్డలకి తోడు తల్లి తండ్రి నేర్నిచ్చే కొడుకు చనిపోతే, భార్యకు భర్త లేని లోటు ఏర్పడితే, బిడ్డలకి తండ్రి లేని లోటు ఏర్పడితే, ఈరోజు ఎక్కడెక్కడో మంత్రులు ఎవరెవరు వచ్చి పరామర్శిస్తుంటే కావలిలో పుట్టి కావలి గడ్డ మీద బతుకుతూ మన కావలి వాడు చనిపోతే కనీసం సంఘీభావం చెప్పలేకపోతే మనం ఆ టెర్రరిస్టుల కంటే దుర్మార్గులు అని చెప్పడానికి నాకు ఇటువంటి సిగ్గు లేదు. భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి 26 మంది భారతీయ పౌరులు ఈరోజు ఈ దేశం పోగొట్టుకుంది. నాడు 3,15,00,000 మంది ప్రాణ త్యాగం చేస్తే ఆ జెండా మనకి దక్కింది. ఈరోజు ఆ స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం. అయితే ఈరోజు కూడా కొంతమంది ఉన్మాదులు అన్ని భాషలకు అన్ని మతాలకు నిలవైనటువంటి కర్మభూమైనటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, భారత పౌరుల్లో అనైక్యతను తీసుకురావాలని, భారతీయులందరూ కూడా సంఘటితంగా ఉన్నారు, వీళ్ళని విచ్ఛిన్నం చేయాలి, ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక ఉన్నత స్థాయికి రాబోతుంది. ఈ రోజున ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్నటువంటి ఈ భారతదేశం ఎవరికి కూడా తలగ్గకుండా స్వతంత్ర పచ్చిపచ్చిగా ఎదుగుతుంది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయకపోతే భవిష్యత్తులో భారతదేశ నీడనే మనం అందరం కూడా బతకాల్సి వస్తుంది అని కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి చర్యలో భాగంగా మొన్నటి 22వ తేదీన మన భారతదేశానికి సంబంధించినటువంటి 26 మంది యువకులని, 26 మంది వివిధ భిన్నమైనటువంటి రంగాలకు చెందిన నిష్ణాతులను ఈ దేశం కోల్పోయింది. కానీ అల్లూరి సీతారామరాజు చెప్పినట్టుగా ఒక్కొక్క రక్తం బొట్టు, ఒక్కొక్క అల్లూరి సీతారామరాజు ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా పెకిలించిందో ఈ రోజున భారతీయులు 145 కోట్ల భారతీయులు 26 మంది రక్త తర్పణంతో బిగినైనటువంటి ఈ టెర్రరిస్ట్ అణచివేత కార్యక్రమాన్ని తొందరలోనే ప్రారంభించి భారతదేశాన్ని సువర్ణమైనటువంటి భారతదేశంగా తీర్చిదిద్దడానికి 145 కోట్ల జనాభా ఈరోజు ముక్త కంఠంతో భారతదేశానికి అండగా నిలవబోతున్న తరుణంలో బాధాకరమైనటువంటి విషయం, మన కావలి వాస్తవ్యులు మధుసూదన్ ఒక పేద కుటుంబం, రోడ్డు పక్కన అరటి పండ్లు అల్లుకున్నటువంటి కుటుంబం నుంచి పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తండ్రికి తోడుగా ఉండి తోబట్టువులను చదివించుకుంటూ తాను కూడా వృత్తిలో తండ్రికి చేదోడవాదోడుగా ఉంటూ ఒక పక్క వ్యాపారాన్ని చేస్తూనే రెండో పక్కన చదువుకుని సాఫ్ట్వేర్ రంగంలో రాణించి అమెరికాకి వెళ్ళి కాదు దేశంలోనే బతకాలి, ఇండియాలోనే బతకాలి, ఇండియా గాలినే పీల్చాలి, తల్లిదండ్రుల ప్రేమను మనం అందించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో అమెరికా నుంచి వచ్చి వారంలో బెంగళూరులో స్థిర నివాసం వేసుకుని తను భార్య, ఆయన ఐబీఎంలోను వాళ్ళ భార్య టీసీఎస్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తూ వారంలో 3 రోజుల పాటు తండ్రి దగ్గరకు వచ్చి తండ్రికి చేదోడుగా ఉంటూ ఎక్కడ కూడా కల్మషం లేని తన బంధువులందరినీ ఉద్యోగస్తులు చేసుకుంటూ నేను ఒక్కటే ఎదగడం కాదు నా పక్కన్న వాళ్ళు కూడా ఎదగాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళ బంధువులందరినీ కూడా ఉద్యోగస్తులు చేస్తూ నేటికి కూడా వారానికి 3 రోజులు కావలికి వచ్చి వాళ్ళ తండ్రి 77 సంవత్సరాల వయసు కలిగిన తండ్రికి చేదోడుగా ఉంటూ తల్లిని తండ్రిని చూసుకుంటూ ఒక పక్క వృత్తిని, ఒక పక్క ఫ్యామిలీని, ఒక పక్క బిడ్డల పెరుగుదలను, రెండో పక్క వ్యాపారాన్ని ఇన్ని రకాలుగా సమపాలన చేసుకునేటువంటి బిడ్డ ఈరోజు కావలి కోల్పోవటం ఈ కావలి గడ్డకి మొన్నటి రోజున ఒక బ్యాడ్ డే.